హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు మరియు హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నిద్ర. అరే, నిద్ర కూడా ఒక జబ్బు అయిపోయిందా? అవును, ఖచ్చితంగా అయింది. ఒకప్పటి రోజుల్లో నిద్ర అనేది జబ్బే కాదు. ఈ రోజుల్లో నిద్ర అనేది అంటే నిద్ర ఎక్కువ రావటం అని, తక్కువ రావటం అనే దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిద్ర పట్టకపోవటం అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక రకమైన కమ్యూనికేషన్ యుగంలోకి వచ్చామో, నిద్ర పట్టకపోవటం అనేది, ఇన్సోమ్నియా అనేది ఒక శారీరకమైన జబ్బుల్లాగా తయారైపోయింది. దానికి కారణం ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న అనేక రకాలైన వస్తువులు మన మీద చూపించే ప్రభావాన్ని మన మెదడు శోషించుకుని, దాని ద్వారా తను రెస్ట్ తీసుకునే సమయాన్ని తగ్గించేసుకుంటుంది. అలా తగ్గించుకునే క్రమంలో దానికి కారణం మనమే అవుతున్నాము. అలా మెదడు తను రెస్ట్ తీసుకునే సమయాన్ని తగ్గించుకున్న ప్రాసెస్లో నిద్ర పట్టకపోవటం అనే ఒక సమస్య వస్తుంది. ఇది మొదట్లో మానసికమైన సమస్యగా కనిపించినప్పటికీ కూడా కొద్ది కాలంలోనే, ఒక 1 year లోనే శారీరకమైన అనేక రకాల లక్షణాలను చూపిస్తూ ఉంటది మనిషి లోపల. ఈ నిద్ర పట్టని వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇరిటేషన్ రావటము, చికాగ్గా ఉండటము, మతిమరుపులాగా అనిపించటము, కోపం ఎక్కువగా రావటము, కొద్ది కొద్దిగా హార్మోన్ యొక్క లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి నిద్ర సరిగ్గా పట్టకపోవటము, దాని ప్రభావంతో కొంత బీపీ కనిపించటము, దాని ప్రభావంతో కొంత షుగర్ కనిపించటము, దాని ప్రభావంతో వేరే రకాలైన సమస్యలు, ఇంకా పెద్ద సమస్యల్లాగా ఇరుక్కోవటము, గుండె జబ్బులు, పక్షవాతము, కొంతమంది కిడ్నీలు దెబ్బతినిపోవటం, ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటది. మొదలు నిద్రలేమి అనే దగ్గర మొదలయ్యి ఒక 10 ఏళ్లలో ఇక్కడ దాకా తీసుకొచ్చేంత పరిస్థితి ఉంటుంది అనమాట. దీనికి చాలా మంది నిద్రని ఒక నిద్ర పట్టే బిళ్ళలు అని ఒక సొసైటీలో ఒక చిన్న మిస్నామర్ ఉంటుంది అనమాట. కొన్ని రకాల బిళ్ళలు నిద్రను తెప్పిస్తాయి, ఆ బిళ్ళలు వేసుకుంటే నిద్ర వస్తుంది, ఆ బిళ్ళలు మనం షాపులో కొనుక్కుందాము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడిగి తీసుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. ఇంకొంతమంది అయితే లిక్కర్, లైక్ విస్కీ అని, బ్రాందీ అని, వైన్ అని, బీర్ అని, ఇట్లాంటి కొన్ని మాదక ద్రవ్యాలు లాంటి మత్తు పదార్థాలు అమ్మి ఉంటే వాటికి అలవాటు పడతారు. అవి తీసుకుంటే నిద్ర పడుతుంది కాబట్టి నా నిద్ర నేను ఏదో రూపంలో తెచ్చుకున్నాను, ఓకే, నాకు నేను చేయాల్సిన పని నేను చేశానని అనుకుంటారు వాళ్ళు. కానీ అక్కడ చేస్తున్న ఒక చాలా పెద్ద పొరపాటు ఏంటంటే, మీరు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, అంటే పర్టికులర్గా ఈ విస్కీ, బ్రాందీ లాంటివి తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా వేరే పాన్ పరాగు, గుట్కాలని, సిగరెట్లు లాంటి వాటికి అలవాటు అయినప్పుడు వచ్చే నిద్ర నిజమైన నిద్ర కాదు. అది మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచకపోగా మీకున్న ఇబ్బందులని మరింత మునిగిపోయేలాగా చేసే అవకాశం ఉంది. సో ఈ నిద్ర పట్టకపోవటం అనే దగ్గర ఏదో పేరు తెలిసిన 2 బిళ్ళల పేర్లు తెలుసుకుని వాటిని వేసుకోవటము సరైన పరిష్కారం కాదు. అలాగని చెప్పి ఒక మత్తు పదార్థాలకు అలవాటయ్యి దాని ద్వారా పరిష్కారం వెతుక్కునే దానికి సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే నిద్ర పట్టని వాళ్ళ లోపల అనేక రకాలైన రకాలు ఉంటాయి. దానిలో నిద్రలో రెమ్ స్లీప్ డిజార్డర్ అని, ఎన్ఆర్ఈఎం స్లీప్ డిజార్డర్ అని, కెటాప్లెక్సీ అని, నార్కోప్లెక్సీ అని, లేకపోతే పిఎంఎల్డి అని, ఆర్ఎల్ఎస్ అని, ఇలా అనేక రకాల సమస్యలు. కొద్ది మందిలో డిప్రెషన్ ఉంటుంది, కొద్ది మందిలో ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది, కొద్ది మందిలో జిఏడి ఉంటుంది, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, హార్మోనల్ డిస్రెగ్యులేషన్స్ ఉంటాయి, స్లీప్ అండ్ నాక్టర్నల్ సైకిల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలా అనేక రకాలైన కారణాల చేత మీ లోపల నిద్ర పట్టకపోవచ్చు. అంతేగాని ఆ నిద్ర పట్టకపోవటం అనే దాని యొక్క కారణాన్ని మనం ఎంత సూటిగా, ఎంత దగ్గరగా, ఎంత బాగా అర్థం చేసుకుంటామో అక్కడ నుంచి మీకు పరిష్కారం మొదలవుతుంది. అలాంటి పరిష్కారం వెతుక్కోవటం అనేది తెలివిగల పనిలాగా అవుతుంది. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక రకమైన ప్రొఫెషనల్ టెన్షను, జాబ్ టెన్షను, లేకపోతే ఇంకో రకమైన ఫైనాన్షియల్ క్లచెస్, లేకపోతే సంథింగ్ లైక్ దే హ్యావ్ సమ్ గోల్స్ అండ్ టార్గెట్ ఓరియంటెడ్ బిజినెసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవచ్చు. వాళ్ళకి చేసే వైద్యం ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, లైక్ ఒక రకమైన గురక వలన, ఓవర్ వెయిట్ వలన, షుగర్ వలన, బీపీ వలన, గుండె జబ్బుల వలన వాటి నిద్ర పట్టకపోవచ్చు. వాళ్ళకి చేసే వైద్యం ఇంకో రకంగా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, ఆస్తమా లాగా ఉండి, లేకపోతే ఏదన్నా ఒక ఎటోపిక్ డెర్మటైటిస్ అని ఎలర్జీ లాగా ఉండి, దురదలాగా ఉండి నిద్ర పట్టకపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేసే వైద్యం ఇంకోలాగా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, రాత్రిపూట నిద్ర రాదు కానీ పగలు నిద్ర వస్తూ ఉంటుంది, వాళ్ళకి చేసే వైద్యం ఇంకోలాగా ఉంటుంది. అదే దీనిలో రకరకాలు. అంతేగాని ఏదో ప్రతిదానికి పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం లాగా ప్రతిదానికి ఒకటే విధానం అంటూ ఉండదు. మీలో ఎవరన్నా సరే నిద్ర పట్టని సమస్యతో గనక బాధపడుతుంటే, నిద్ర పట్టకపోవటం అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుందని మీకు మీరుగా తెలుసుకున్నా, లేదా మీకు ఎవరన్నా ఫ్రెండ్సో, లేకపోతే రిలేషన్సో, ఇంకొక రకమైన దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పినా సరే ఖచ్చితంగా దాన్ని పట్టించుకోండి.
ఈ రోజుల్లో సెల్ ఫోన్ కనిపెట్టిన తరువాత మనిషి యొక్క జీవితం చాలా స్పీడ్ అయింది. అభివృద్ధి కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో ప్రతి 10 ఏళ్లకి సమాజం మారుద్ది, ప్రతి 20 ఏళ్లకే సమాజం మారుద్ది అని మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మనం కూడా కొంత అనుభవంతో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంత టైం పట్టట్లేదు. ప్రతి 4 ఏళ్లకి, ప్రతి 3 ఏళ్లకి సమాజం మారిపోతుంది. ఎందుకు అంటే ఒక మనిషి తన యొక్క జీవిత కాలంలో చూడలేనన్ని విషయాలు, వినలేనన్ని విషయాలు, నేర్చుకోలేనన్ని విషయాలు, తెలుసుకోగలిగినన్ని దానికన్నా 100 రెట్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనిషి తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకోవడం అంతా కూడా మెదడు ద్వారానే ప్రాసెస్ చేయబడుతుంది. అలా ప్రాసెస్ చేసే క్రమంలో మెదడు లోపల అనేక రకాలైన రసాయనాలు, కెమికల్స్, హార్మోన్లు మారిపోతా ఉన్నాయి. ఆ ప్రకారంగా మెదడు లోపల నిద్రను తెప్పించే 4 రకాల భాగాలు ఉంటాయి. సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్, హిపోకాంపస్, లోకస్ సెల్యులోస్, ఎమిగ్డలా, వీటిల్లో ఉండే ఒక 8-9 రకాల హార్మోన్లు, కెమికల్స్, రసాయనాలు ఉంటాయి. డోపా, గాబా, సెరటోనిన్, సెట్రాలిన్, ఎడ్రినలిన్, నారెడ్రినలిన్, కార్టిసాల్, కొలికాల్సిఫెరాల్ ఇలాంటి కొన్ని రకాలైన కెమికల్స్, హార్మోన్లు హెచ్చుతగ్గులుగా మారిపోవటం కానీ, దాంతోపాటు శరీరం లోపల ఒక రకమైన రేడియేషన్, అంటే నెగిటివ్ రేడియేషన్ కాదు, ఒక రకమైన బ్లూ లైట్ వెళ్ళి మనిషి యొక్క మెదడులో ఉండే కొన్ని రకాలైన ప్రకృతి ధర్మాలను కూడా మార్చేస్తుంది. సో వీటన్నిటితో కలిసి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు రాత్రిపూట మీ యొక్క ఫోన్కి మీరు దూరంగా ఉండటం అనేది ఉత్తమం. లేదా ఆ రాత్రిపూట నిద్రపోని దాన్ని మీకు కనుక మీరు చేసే ఉద్యోగంలోనో వ్యాపారంలో కుదిరితే మధ్యాహ్నం పూట ఒక 2 గంటలు కనీసం గంట సేపన్న నిద్రపోవటం అనేది ఉత్తమం. ఈ రెండూ కుదరని పక్షంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బిళ్ళలు ఉంటాయి. అదే ఆ బిళ్ళ ఒరిజినల్గా నిద్ర బిళ్ళ కాదు, కానీ ఆ బిళ్ళ మీలో ఉన్న ఆ హార్మోన్ను తగ్గించి నిద్ర వచ్చేలాగా చేస్తుంది. ఆ బిళ్ళ మీలో ఉన్న వేరే రకమైన సమస్యను సెటిల్ చేసి మీకు నిద్ర వచ్చేలాగా చేస్తుంది. అల్టిమేట్ గా మీ బాడీ అనేది నిద్రపోయిన సమయంలో రీఛార్జ్ అవుతుంది. అలా రీఛార్జ్ అయిపోయినప్పుడు మీ లోపల ఉపయోగపడిన కెమికల్స్, హార్మోన్లు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా తయారయ్యి శరీరంలో ఉన్న భాగాలని, కండరాలని, ఎముకలని, జాయింట్లని, లిగమెంట్ అన్నిటిని కూడా ఆరోగ్యంగా ఉంచే పని అది తీసుకుంటా ఉంటుంది. సో మీరు నిద్ర పట్టట్లేదు అని ఒక్క మాటని జస్ట్ సింపుల్గా తోసేయకుండా కొద్దిగా ఓపిక పెట్టి చూయించుకోండి. చివరగా ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఎవరికైతే వేరే ఇంకొక రకమైన జబ్బు కూడా కలిసి ఉంటుందో, అంటే నిద్ర పట్టదు అనేది ఒక సమస్య, వాళ్ళల్లో న్యూరోపతి ఉన్న, లేదా వర్టిగో ఉన్న, లేదా బీపీ ఉన్న, షుగర్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, గుండె జబ్బులు ఏదన్నా ఉన్నా, వాల్వ్కి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్నా, కిడ్నీ సమస్యలు ఏదన్నా ఉన్నా, లేదా క్యాన్సర్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడతా వైద్యం జరుగుతూ ఉన్నా, మానసికమైన ఆలోచనలు, ఒత్తిడి అట్లాంటి ఏదన్నా ఉన్నా, పక్షవాతం వచ్చి దానికి సంబంధించిన మందులు లాంటి ఏదన్నా వేసుకుంటున్నా, ఈవెన్ గ్యాస్ ట్రబుల్ లాంటి జబ్బులు ఏదన్నా ఉండి దానికి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ అలాంటి ఒక జబ్బుకి వాడుకున్న మందులతో బాధపడుతున్న మనుషులు నిద్ర కూడా పట్టట్లేదనే ఒక సమస్యతో గనక మీరు కలిసి ఉంటే చాలా పెద్ద ప్రమాదానికి మీరు దగ్గరగా ఉన్నట్టే. కాకపోతే ఆ ప్రమాదం ఆ రోజుకి ఆ రోజు జరగకపోవచ్చు, 6 నెలలకు జరగకపోవచ్చు, సంవత్సరం కూడా జరగకపోవచ్చు. అంత మాత్రాన మనం బతికే ఒక 80-90 సంవత్సరాల యొక్క జీవిత కాలంలో దాన్ని అలా తేలిగ్గా వదిలేసేది మాత్రం ఖచ్చితంగా కాదు. ఎప్పుడూ కూడా నిద్ర పట్టకపోవటం అనే దాన్ని ఏముందులే, పర్వాలేదు, లైట్లే అన్నట్లుగా మాత్రం వదిలేసేయద్దు. కొద్దిమంది చక్కగా శారీరక వ్యాయామం చేస్తే నిద్ర పడుతుంది. కొద్దిమందికి ఉదయం సాయంత్రం కాస్త ఒక అరగంట సేపు సన్లైట్ లో కూర్చోవటము, కొన్ని రకాలైన చిన్న చిన్న పైలట్స్ లాంటి ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర పడుతుంది. ఇంకొంతమందికి కొంత మెంటల్ రిలాక్సేషన్ కోసం యోగా, ధ్యానం చేస్తే నిద్ర పడుతుంది. ఈవెన్ మీరు హాస్పిటల్కి రావాల్సిన పని కూడా లేదు. ఏదో ఒకటి చెప్పిన వాటిల్లో వ్యాయామం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, సన్లైట్ థెరపీ కానీ, లేకపోతే యోగా లాంటిది కానీ, ధ్యానం కానీ చేసుకోండి. అది చేసుకుని మీకు నిద్ర వచ్చేలాగా చేసుకున్నప్పటికీ కూడా నేను సంతోషంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేదే నాకున్న ఇష్టం. ఆ ఇన్ఫర్మేషన్ లో మీరు ఎవరన్నా గనక ఇబ్బంది పడతా గనక ఉంటే దెన్ మీ యొక్క సఫరింగ్ ను మాత్రం తగ్గించడానికి వీఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్స్. గోల్డ్ హాస్పిటల్, డాక్టర్ లెనిన్ రెడ్డి, గుంటూరు, హైదరాబాద్. థ్యాంక్ యూ.